రవికుమార్ గారు మర్చిపోయాను రవికుమార్ గారు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ వల్ల ఇలా దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది కదండి. ప్రధాన ప్రత్యర్థులు అయితే స్థానిక గడిచిన 2 దశాబ్దాలుగా ఎక్కడికక్కడ దేశంలో ఈ 2 రాజకీయ ప్రధాన స్రవంతులే కాకుండా స్థానిక అస్తిత్వాలతోటి ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు బలంగా పునాదులు వేసుకొని నిలబడ్డాయి. అవి ఎదుగుతాయి, ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుగుతాయి. వాళ్ళ బీజేపీకి ఎదురొడ్డి దేశంలో నిలబడుతున్నటువంటి ఒక 10 పార్టీలు, 10 మంది ముఖ్య నాయకుల పేర్లు చెప్పండి. ఒక కాంగ్రెస్ కాకుండా ఓ స్టాలిన్ డిఎంకే తమిళనాడు, ఓ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ బలంగా ఎదుర్కొన్నందుకు ఏం జరిగిందో 80 ఏళ్ల వయసులో 75 ఏళ్ల వయసులో శిక్ష పడుతుంది. అదంతా ఉంటుంది. అది సార్ మళ్ళీ చర్చ అడిగిపోతే నేను మళ్ళీ ఇంకోటి ఒక తేజస్వి యాదవ్ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆ కేజ్రీవాల్ వీళ్ళందరూ బీజేపీ పార్టీని బలంగా తలపడుతూ ఎదుర్కొంటూ ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు ప్రత్యక్షంగా. అది పరోక్షంగా జాతీయ రాజకీయాల్లో ఎవరికి మేలు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా చేస్తున్న పని ఏంటంటే ఆ బీజేపీని రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి అక్కడికక్కడ ఉన్నటువంటి రాజకీయ బలమైన వ్యవస్థల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వీళ్ళు ఏమంటారు, సరే నేను ఆ మాట వాడటం నేను వాడను కానీ, ఎందుకంటే మరి నేను కొంచెం చౌకబారు మాటలు అట్లా కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా ఎక్కడికక్కడే అక్కడ స్థానికంగా పొత్తు పెట్టుకుంటుంది, వాళ్ళతో కలిసి ఉన్నట్టే మిత్రపక్షంగా ఉన్నట్టే ఉంటుంది, వాళ్ళను కూడా బలహీనపరిచే పని చేస్తుంటుంది. ఇవాళ దాదాపు అందరు బాధితులు. ఇప్పుడు ఇందాక కిషోర్ గారు ఒక మాట చెప్పారు, నేను చెప్దామనుకుని చెప్పిండ్రు. కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ వయనాడు ఎవరి సీట్ అండి? అయ్యాలా బీజేపీకి బలంగా రాజకీయ అవగాహనతోటి సైద్ధాంతికంగా ఈ దేశంలో బీజేపీని బలంగా వ్యతిరేకించి నిలువరించడానికి పనిచేస్తున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళకు ఉన్నటువంటిది ఇవాళ ఒక్క కేరళలో అంత ఇంతో బలం ఉన్నది, వాళ్ళ అధికారంలో ఉన్నది. అక్కడ కూడా వీళ్ళు కాపాడుకోకుండా రాహుల్ గాంధీ గారు అమేథీని వదిలేసిపోయి ఎక్కడికి పోయిండు? వాళ్ళ సిపిఐకున్న ఒకే ఒక సీటుని పోయి వాయనాడులో గుంజుకున్నాడు. వాయనాడు వాళ్ళని కథం పట్టించింది. మొన్న ఆయన మార్చుకున్నప్పుడన్నా ఆ సీటు మా కోసం నిలబడుతున్న పార్టీ సిపిఐ పార్టీ, మేము ఈ పార్టీని నిలబెట్టుకోవాలి, మా కోసం పరోక్షంగా తనలా కొట్లాడుతున్నటువంటి పార్టీ, నిలబడుతున్నటువంటి పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞతతోటి ఒక రాజనీతితోటి వ్యవహరించి ఆ పార్టీ సిపిఐ పార్టీకి ఆ సీట్ ఇచ్చిందా వదిలేదు. పోయి వదిలేసింటి పోయి చెల్లపోయి పోటీ చేసి ఇవన్నీ ఇప్పుడు ఏమైతుందంటే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీని రాజకీయంగా అడ్డుకుంటున్నటువంటి పార్టీలని కాపాడుకోవాల్సింది పోయి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికక్కడ ఏదో ఒక సందర్భంలో వాళ్ళని బలహీనపరచో కుట్రపూరితంగానే ఇంకో రకంగానే దెబ్బతీసేటటువంటి చేస్తుంది. లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే ఇవాళ అది వాళ్ళకి నష్టం చేసే కాడికి వచ్చింది. అది కూడా గ్రహించకండి. ఇవాళ సేమ్ జరిగింది కూడా అదే. ఇవాళ ఢిల్లీలో ఇవాళ మేమేదో కేజ్రీవాల్ ఏంటంటే బీజేపీని బలంగా ఎదుర్కొంటున్నటువంటి శక్తిలో దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడుగా జాతీయ రాజకీయాల్లోకి ఎదిగిండి కాబట్టి టార్గెట్ అయినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చెప్పి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన మీద కూడా అస్త్రం ఎక్కువ పెట్టి దెబ్బతీసే పని చేసినట్టు ఆయన జాగ్రత్త అనుకున్నాడా, ఇంకేమనుకున్నాడా, ఆయన వ్యూహం ఆయనతో ఏంటంటే ఎందుకైనా టైం అయిపోతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు కేజ్రీవాల్ నుంచి పాఠం నేర్చుకోవాల్సింది ఉంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీని అవాయిడ్ చేస్తే ఏం జరుగుతుంది ఢిల్లీలో చూసాం. కమింగ్ ఎలక్షన్స్ అన్ని ఇప్పుడు ఆయా పార్టీకి చెందినవి, ఇండి కూటమిలో ఉన్న పార్టీ సంబంధించిన పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ యూపీ కానీ. సో వీళ్ళు ఎలాంటి లెసన్ నేర్చుకోవాలంట? ఇప్పుడు మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే అసలు పోరాటం చేయాల్సింది బీజేపీ పైన. వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పైన అక్కసు కక్కుతున్నారు వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నట్ట నేను, ఇవాళ కేజ్రీవాల్ని
కూటమిలోకి తీసుకుందే కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా, ఆ మాట ఎందుకు అంటున్నానంటే జరిగినటువంటి నేపథ్యంలో అసలు మిమ్మల్ని తీసుకోలేదని మరీ ఇంత ఓపెన్ గా టీవీలో మీరు ఇట్లా బాధపడుతుంటే ఎట్లా అండి? వారు అంత బాధపడుతున్నారు కాదు, తీసుకోండి మీ కూటమిలో. అయ్యో, కడుపులో పెట్టుకుని పాపం ఫైట్ చేస్తున్నారు మోడీ గారిని, పెద్ద నాయకులు స్టాలిన్ గారు, కేసీఆర్ గారు, పాపం కడుపులో పెట్టుకుని మీరు చూసుకోవాల్సిన వాళ్ళని మీరు ఈ విధంగా దూరం పెడుతున్నారని చెప్పి వారు బాధపడుతున్నారు. అన్న జర్నలిజం చదివి వారు చాలా బాధపడుతున్నారు. నేనేం చెప్తున్నా, జర్నలిజం చదివిన వ్యక్తి రెండు నేషనల్ పార్టీలు ఎక్కడన్నా ఒకటైతాయా? అట్లా మాట్లాడతారు ఎవరైనా? అన్న మాట్లాడుతుంటే మరి నేను ఏం చెప్పాలి అన్నకి? అదే ఒక మాట ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి లిక్కర్ కేసులో ఆయన ఉన్నప్పుడు, ఆ లిక్కర్ కేసు సందర్భంలో కూటమి ఏర్పడినప్పుడు కేజ్రీవాల్ గారిని కూటమిలో తీసుకున్నారు. కూటమి యొక్క ధర్మం ఆయన పాటించలేదు. ఆయన పాటించకుండా ఆయన సింగిల్ గా పోయినప్పుడు ఆయన రెస్పెక్ట్ చేశారు, మీ ఇష్టం అని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీది ఏం తప్పు? ఇందిరా గారిని ఒకటే, ఇప్పుడు వారు అంత గట్టిగా మాట్లాడము ఒక క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలో జరిగిందండి. ఎవరెవరు వచ్చారు?